బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీ నిర్వహణలపై హేమదే కీలక పాత్ర అని సీసీబీ పోలీసులు తేల్చారు. 5గురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆమెను విచారణకు పిలిచారు. రేపు ఆమెను సీసీబీ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం హేమను ఆసుపత్రికి తరలించారు. కాగా రెండోసారి నోటీసులు తీసుకున్న తర్వాత హేమ పోలీస్ విచారణకు హాజరయ్యారు. మే 20న బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు తేల్చారు. బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీ నిర్వహణలో హేమదే కీలక పాత్రగా సీసీబీ పోలీసులు తేల్చారు. 5గురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆమెను విచారణకు పిలిచారు. రేపు ఆమెను సీసీబీ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం హేమను ఆసుపత్రికి తరలించారు. కాగా రెండోసారి నోటీసులు తీసుకున్న తర్వాత హేమ విచారణకు హాజరయ్యారు. మే 20న బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో నటి హేమకు కూడా బెంగళూరు పోలీసులు తేల్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య, బెంగళూరు రేవ్ పార్టీ కీలక పరిణామం వెలుగు చూస్తుందని చెప్పుకోవచ్చు. బెంగళూరు పోలీసులు మొదట ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా హేమతో పాటు మరో 86 మంది కూడా నోటీసులు జారీ చేశారు. కానీ 2 సార్లు కూడా నోటీసులు పంపించినా కూడా నటి హేమ హాజరు కానటువంటి పరిస్థితి. మొదటిసారి నోటీసు పంపించినప్పుడు హాజరు కాలేదు. రెండోసారి కూడా తిరిగి నోటీసు పంపించినప్పుడు అనారోగ్య కారణాల వల్ల అనారోగ్యంగా ఉన్నానని చెప్పేసి కూడా హాజరు కానటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో నటి హేమ అయితే ఉంది. డ్రగ్స్ కేసులో హేమ కూడా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో గత నెల 20న కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి హేమను బెంగళూరు పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే గతంలో విచారణకు హాజరు కావాలని చెప్పినా కూడా హేమకు 2 సార్లు నోటీసులు జారీ చేసిన పోలీసులు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పోలీసుల ముందు హాజరైన పరిస్థితిలో మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి నటులు కూడా సిరీస్ లో నటించేటువంటి చాలా మంది బుల్లితెర నటులు కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగానే నటి హేమ కూడా ఇందులో రేవ్ పార్టీలో కూడా పాల్గొనేది, తను కూడా డ్రగ్స్ తీసుకుందని చెప్పేసి నిర్ధారణ అవ్వడంతో బెంగళూరు పోలీసులు కూడా ఆమెను విచారిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ విచారణలో అసలు తను విచారణకి తను సహకరిస్తే ఏమీ కాదు, ఒకవేళ సహకరించకుండా పోలీసుల ఎదుట ఏమీ నిజాలు ఒప్పుకోక మాత్రం మరి అరెస్టు చేస్తారా లేదా అనేది కీలక అంశంగా మారింది. సో మొత్తం మీద అయితే హేమను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి పోలీసులు ఆమెను ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, అసలు నటి హేమను కోర్టుకు తీసుకెళ్తారా లేకపోతే ఆమె నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆమెను వదిలేస్తారా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లహరి. బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీ నిర్వహణలో హేమదే కీలక పాత్రగా సీసీబీ పోలీసులు తేల్చారు. 5గురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా గుర్తించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆమెను విచారణకు పిలిచారు. రేపు ఆమెను సీసీబీ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం హేమను ఆసుపత్రికి తరలించారు. కాగా రెండోసారి నోటీసులు తీసుకున్న తర్వాత హేమ విచారణకు హాజరయ్యారు. మే 20న బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.